నిరవధిక బంద్ చేస్తామని చెప్పేసి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛంగా సాగుతుంది. కమిని గేదులంక పోలవరం మండలం పశువులంక మొండి కొమరగిరి లంక గ్రామాల్లో జేసీబీ సహాయంతో తవ్వకాలు చేసి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. గోదావరి లంకలో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తున్న రెవెన్యూ మెన్స్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా పట్టభద్రుల ఎమ్మెల్సీని గెలిపించారు. నిరుద్యోగులు కలిపి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే మొట్టమొదటి ఎన్నిక ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక. రాజీనామా